తెలంగాణ ముఖ్యమంత్రి సింగపూర్ పర్యటన ముగించుకుని దావోస్కు వెళ్లారు. దావోస్లో జరిగే వరల్డ్ ఎకనామిక్ ఫోరం వార్షిక సదస్సులో పాల్గొంటారు. పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా దావోస్ పర్యటన సాగనుంది. ఈ టూర్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా సర్కార్ భావిస్తోంది. గతేడాది దావోస్ పర్యటన సందర్భంగా రాష్ట్రానికి 40,000 కోట్ల పెట్టుబడులను సమీకరించామని ప్రభుత్వం చెబుతోంది. ఈసారి అంతకు మించి పెట్టుబడులు తేవడమే లక్ష్యంగా టూర్ కొనసాగుతుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సు జనవరి 20 నుంచి 24 వరకు జరుగుతుంది. అందులో అంతర్జాతీయ పారిశ్రామిక వ్యాపార దిగ్గజాలు పాల్గొంటాయి. ఈ సందర్భంగా వారితో భేటీ అయి తెలంగాణకు ముఖ్యంగా 4th సిటీకి పెట్టుబడులు రాబట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ ప్లాన్ చేస్తున్నారు.